మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదు అంటూ మ్యాడీ దగ్గర సాక్ష్యాలతో సహా నిరూపించిన మధు. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక మధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. హాఫ్ టికెట్ నాన్న గురించే వెతుకుతున్నాడు. నాన్న గురించి ఏదైనా తెలిసిందో లేదో ఎలా తెలుసుకోవాలి, నాన్న ఎప్పటికీ కనిపిస్తాడు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మధు. అయితే ఇంతలో అప్పుడే హాఫ్ టికెట్ అయితే మధుకి ఫోన్ చేస్తాడు. అమ్మ మధు, నేను చెప్పింది గుర్తుంది కదా, నువ్వు చిన్నవన్న విషయం మాత్రం మహి వాళ్ళ ఇంట్లో తెలియడానికి వీల్లేదు, నేను చెప్పింది గుర్తు పెట్టుకో అంటూ హాఫ్ టికెట్ అనగానే, హాఫ్ టికెట్ ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావు, నాన్న గురించి ఏదైనా తెలిసిందా, నాన్న గురించి ఎంక్వైరీ చేస్తున్నానని చెప్పావు కదా, ఏదైనా తెలిస్తే నాతో చెప్పు హాఫ్ టికెట్ అంటూ అడుగుతూ ఉంటుంది మధు. అయితే లేదమ్మా, ఇంకా ఏమీ తెలియలేదు, అన్న గురించి తెలిసిన వెంటనే మొదటగా చెప్పేది నీకేనమ్మా, నీకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పు, కానీ అన్నే దొరికేంత వరకు నిన్ను రక్షించుకునే బాధ్యత కూడా నాదే కదా, అందుకనే చెప్తున్నాను, నా మాట విని నీ విషయాన్ని మాత్రం ఎవరి ముందు బయట పెట్టడానికి వీల్లేదు, అది గుర్తుపెట్టుకో అంటూ హాఫ్ టికెట్ అయితే అనగానే, సరే హాఫ్ టికెట్, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను, ఎవరి ముందు ఈ విషయాన్ని మాత్రం బయట పెట్టను అంటూ మధు అయితే ఇక హాఫ్ టికెట్తో చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక మధు అయితే ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే తనని కలుసుకోవడానికి ఇంటికైతే వస్తాడు. ఏంటి మ్యాడీ ఈ సమయంలో ఇంటికొచ్చావు అంటూ అనగానే, ఏమీ లేదు మధు, నీతో మాట్లాడాలని వచ్చాను అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు. నాతో మాట్లాడాలా, ఏమైంది, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు, తొందరలోనే నాకు శ్రేయకి పెళ్ళని ముహూర్తాలు పెట్టిస్తున్నారు, కానీ నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు, అమ్మా నాన్న సంతోషం కోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, కానీ నా మనసు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, చిన్ని వాళ్ళ అమ్మ గనక మా అమ్మని హత్య చేసి ఉండకపోతే నా చిన్నీని వెతికి ఏదో రకంగా తననే పెళ్లి చేసుకునేవాణ్ణి, కానీ వాళ్ళ అమ్మ కారణంగా నా తల్లి చనిపోయింది, తల్లి ప్రేమకి దూరం అయ్యాను, అమ్మ అనే పిలుపు కూడా దూరం చేసుకున్నాను, ఇప్పుడు ఏదో మా పిన్ని ప్రేమతో పెంచి తనని అమ్మ అని పిలిపించుకుంటుంది, కానీ నా కన్న తల్లిని నాకు లేకుండా చేసిన వాళ్ళని మాత్రం నేను వదల్లేను కదా, వాళ్ళ మీద కోపం ఎలా పోతుంది, అదే నన్ను అసలు నిద్రపోనివ్వకుండా చేస్తుంది అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు. నీ బాధ నాకు అర్థమైంది మ్యాడీ, చిన్ని వాళ్ళ అమ్మే మీ అమ్మని చంపిందని నువ్వు చిన్నీని ద్వేషిస్తున్నావు, ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు మీ అమ్మని చిన్ని వాళ్ళ అమ్మ చంపలేదు అని తెలిస్తే ఏం చేస్తావు మ్యాడీ అంటూ అడుగుతూ ఉంటుంది మధు. అయితే అంతకన్నా అదృష్టమా, ఒకవేళ హత్యకి ఆవిడికి ఎలాంటి సంబంధం లేదని తెలిస్తే చిన్నీని ఎందుకు ద్వేషిస్తాను, నేను చేసిన తప్పుకి తనకి ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను, తనని నేను పెళ్లి చేసుకుంటాను అంటూ మ్యాడీ చెప్పంగానే, సరే మ్యాడీ, నేను ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా నీ ప్రేమ గెలవాలనే కోరుకుంటున్నాను, నువ్వు ఖచ్చితంగా చిన్నీనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ మధు అయితే చెప్తూ ఉంటుంది. సరే మధు, నేను వెళ్ళొస్తాను అంటూ మ్యాడీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక సుబ్బు రూప ఇద్దరూ కూడా మధు దగ్గరికి అయితే వస్తారు. అమ్మ మధు, ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అనిపిస్తుందమ్మా, నువ్వు మీ అమ్మ ఏ హత్య చెయ్యలేదని, ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి ఏమన్నా అవకాశం దొరుకుతుందేమో ఒక్కసారి ప్రయత్నించవలసింది అంటూ అనగానే, ఇప్పుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తానమ్మా, నా మ్యాడీని నేను దూరం చేసుకోలేను, ఖచ్చితంగా నిజ నిజాలు బయట పెడతాను, అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నాకు తెలుసు, ఆ విషయం మ్యాడీకి కూడా తెలిసేలా చేయాలి కదా, ఖచ్చితంగా ఇదంతా చేసి తీరుతాను అంటూ ఇక మధు అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఈ విషయం తెలుసుకున్న లోహిత్ అయితే నాగవల్లి దగ్గరికి వెళ్ళి,
చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చెయ్యలేదని మధు నిరూపిస్తానని మ్యాడీతో చెప్పిందంట. ఆ మాటే వరుణ్తో మ్యాడీ చెప్తూ ఉంటే నేను విన్నానంటీ, అది అసాధ్యురాలు, ఎంతకైనా తెగిస్తుంది, అసలు వాళ్ళమ్మ హత్య చేసినా చెయ్యలేదని నిరూపించే రకమే అంటూ అనంగానే వాళ్ళమ్మ హత్య చేసి జైల్లో ఉంది, ఇప్పుడు వాళ్ళమ్మ హత్య చెయ్యలేదని ఎలా నిరూపిస్తుంది, నేను చూస్తాను కదా అంటూ ఇక నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది. లేదంటే అది ఏదైనా చెయ్యగలదు, అందుకే ఈ విషయాన్ని మ్యాడీకి చెప్పేస్తే మ్యాడీ ఎలాగో చిన్ని అంటే అసహించుకుంటున్నాడు కాబట్టి ఆ చిన్నియే మధు అని తెలుసుకుని మధు కూడా తన వెంటే ఉంటూ నిజం చెప్పకుండా ఇంత మోసం చేసినందుకు ఇక మధు మొహం కూడా చూడడు, అసహించుకుంటాడు. అప్పుడు అది నిరూపించినా అది నిజమే చెప్పినా అబద్ధం చెప్పినా ఏది కూడా మ్యాడీ పట్టించుకోడు. మనం ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది లోహిత. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, నేను మ్యాడీకి ఈరోజే నిజాన్ని చెప్పేస్తాను అంటూ ఇక నాగవల్లి అయితే మ్యాడీ దగ్గర అసలు నిజాన్ని అయితే చెప్పేస్తుంది. నువ్వు ఇంతకాలం ప్రేమించిన చిన్ని ఎవరో కాదు, ఆ మధుయే, ఆ మధు తల్లి నీ తల్లిని చంపింది అంటూ అన్ని నిజాలు చెప్పంగానే ఆ మాటకి మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది, మధు చిన్ని ఏంటి, నువ్వు పొరపాటు పడుతున్నావు, వాళ్ళ అమ్మ నాన్న సుబ్బు గారు రూపా గారు వాళ్ళు ఉండగా మధు ఏ చిన్ని అని నువ్వెలా అనుకుంటున్నావు అంటూ అనంగానే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటూ లోహిత తీసుకువచ్చిన ఫోటో అయితే నాగవల్లి మ్యాడీకి అయితే చూపిస్తుంది. అది చూసిన మ్యాడీ అయితే అసలు నిజం తెలుసుకుని ఇంత మోసం చేస్తుందా, తనని ఇప్పుడే నిలదీస్తాను అంటూ ఇక మ్యాడీ అయితే మధు ఇంటికైతే వెళ్తాడు. ఇంతలో లోపల ఉన్న కావేరి ఫోటో అయితే కనిపిస్తుంది. అది చూసిన మ్యాడీ అయితే కోపంతో రగిలిపోతూ ఆ ఫోటోనైతే కింద పగలగొట్టబోతూ ఉండగా అప్పుడే మధు అయితే వస్తుంది. ఆగు మ్యాడీ, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అంటూ అనంగానే ఏంటి తప్పు చేసేది, నువ్వే చిన్ని అయ్యుండి నాతో నిజం చెప్పకుండా ఎందుకు మోసం చేశావు అంటూ మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు. నేను నిన్ను మోసం చెయ్యలేదు, నాకు చెప్పే అవకాశం రాలేదు, ఆ రోజు నీతో నిజం చెప్దామని అక్కడికి పిలిచిపించాను, కానీ నువ్వు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని చెప్పి నా నోటంట నిజాన్ని బయటికి రాకుండా చేశావు అంటూ అనంగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే వావ్, చిన్నప్పుడు మోసం చేశావు, ఇప్పుడు మోసం చేశావు, నీ మొహం చూడాలని కూడా నాకు అనిపించడం లేదు అంటూ అనంగానే ఆగు మ్యాడీ, చాలా తప్పు చేస్తున్నావు, నేను నీకు అసలు నిజాన్ని నిరూపించబోతున్నాను, సాక్ష్యాలతో సహా నిజాన్ని తీసుకువచ్చాను అంటూ మధు అనంగానే నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావని నాకు తెలుసు అంటూ అనంగానే ఈ ఒక్కసారి ఈ వీడియో చూడు, ఇది చూసిన తర్వాత కూడా నీకు నమ్మకం కలగకపోతే నేనేమీ చెయ్యలేను మ్యాడీ, నేను ఏ తప్పు చెయ్యలేదు, అలాగే నా తల్లి కూడా ఏ తప్పు చెయ్యలేదు, తనకి మీ అమ్మ హత్యకి ఎలాంటి సంబంధం లేదు, మీ అమ్మని హత్య చేసింది ఎవరో తెలిస్తే నీకే షాకింగ్ వస్తుంది, ఒక్కసారి చూడు అంటూ ఇక మధు అయితే తన దగ్గరున్న వీడియోని మ్యాడీకి అయితే చూపిస్తుంది. ఆ వీడియో చూసిన మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ వీడియోలో తన తల్లిని చంపింది తన తండ్రి అని తెలుస్తుంది కాబట్టి మ్యాడీ అయితే ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి మధు ఇదంతా నిజమా అంటూ అనంగానే అవును మ్యాడీ, నేను కూడా ముందు నమ్మలేదు, ఇదంతా జరగడానికి కారణం మీ నాన్నే, అంతేకాదు నా తల్లిని చంపించింది మీ నాన్న, నా తండ్రిని కిడ్నాప్ చేసింది మీ నాన్న, ఇవన్నీ చేసింది మీ నాన్న, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు, నీ తల్లిని నా తల్లి చంపింది అని నన్ను అసహించుకున్నావే, కానీ ఇప్పుడు నీ వైపు నీ తండ్రి చేసిన తప్పులు కనిపిస్తున్నాయి, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు, నీకులాగే మూర్ఖంగా ఆలోచించి నిన్ను దూరం చేసుకోమంటావా, లేదు నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను,
నీ వైపు తప్పు లేనప్పుడు నిన్నెందుకు ద్వేషిస్తాను? తప్పు చేసింది నీ తండ్రి కాబట్టి నీ తండ్రినే ద్వేషిస్తాను, నేను నిన్ను దూరం చేసుకోలేను అంటూ మధు అయితే మ్యాడీ దగ్గర అన్ని నిజాలు నిరూపిస్తుంది. ఇక మ్యాడీ కూడా తన తప్పు తెలుసుకుని మధుకైతే క్షమాపణ చెప్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.